ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అంబేద్కర్ ఆశయ సాధన వారసులందరూ కూడా హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మన కాన్స్టిట్యూషన్ ప్రమాదంలో ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. కొందరు వ్యక్తులు వాళ్ళ స్వలాభాల కోసం కాన్స్టిట్యూషన్నే మార్చాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, మన రాహుల్ గాంధీ గారు, పెద్దలు చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళందరూ కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే దీని ఉద్దేశం బాపు గారు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు, బాబాసాహెబ్ అంటే కాన్స్టిట్యూషన్ రాశారు. ఆ కాన్స్టిట్యూషన్ వల్లనే ఈరోజు భారత రాజ్యాంగం భారతదేశం మొత్తం నడుస్తుంది. బాబాసాహెబ్ ఒక భారతదేశానికే కాదు, ప్రపంచం మీద అది మీరందరూ వింటూనే ఉంటారు. ఫేస్బుక్, వాట్సాప్, పేపర్లు, టీవీలు అన్నీ వింటూనే ఉంటారు. బాబాసాహెబ్ రాసిన కాన్స్టిట్యూషన్ వల్లనే ఈరోజు మనందరం ఇలా జీవించి ఇక్కడ బతికి ఇక్కడ స్వచ్ఛందంగా బతుకుతున్నాం, ఉంటున్నాం. అన్నీ ప్రతి ఒక్క రైట్స్ ఉన్నాయి అందులో. కాకపోతే కాన్స్టిట్యూషన్ బుక్ చదవరు. చిన్న పేజీల్లో కాన్స్టిట్యూషన్ బుక్స్ ఉన్నాయి. అవి కూడా మా స్టాచ్యూ ప్రొడక్షన్ కమిటీ, అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ద్వారా ఎప్పుడూ పంచుతూనే ఉంటాము. మన బోరబండ డివిజన్లో కూడా చిన్నవి కూడా కావాలంటే మా స్టాచ్యూ ప్రొడక్షన్ కమిటీని తీసుకొచ్చిస్తాను. కాబట్టి మనందరం కూడా కాన్స్టిట్యూషన్ చదివి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మా ప్రస్తుత కార్పొరేటర్ బోరబండ డివిజన్, మా బోరబండ కార్పొరేటర్ బాబాన్న గారికి మరియు ఇక్కడ ఉన్న డివిజన్ అధ్యక్షులకు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక జై భీమ్ తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్.